సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్ ముందు రెండో రోజు కూడా పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. ఇటీవల పాఠశాల టైమింగ్స్ మార్చడంతో విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో విద్యార్థులను తల్లిదండ్రులను యాజమాన్యం స్కూల్లో వేసి తాళం వేసి బంధించింది. మేనేజ్మెంట్ వైఖరికి నిరసనగా స్కూల్ ఆవరణలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు టీసీలు ఇచ్చి పంపించడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదంటున్నారు. తమకు న్యాయం జరిగే వరకు వెళ్లేది లేదంటూ స్కూల్ వద్ద ధర్నాకు దిగారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా సికింద్రాబాద్ కరెస్పాండెంట్ రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, చెప్పండి, స్కూల్ టైమింగ్స్ మార్చారని అడగడంతో తల్లిదండ్రులని పిల్లల్ని స్కూల్లో వేసి తాళం వేయడం ఏంటి? యాజమాన్యాల ఈ పద్ధతిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? వాళ్ళ ఆందోళనకి కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఓవైపు పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకున్నా వాళ్ళు సరిగా స్పందించట్లేదనే కంప్లైంట్ కూడా ఉంది. ఏం జరుగుతుంది అక్కడ? స్కూల్ యాజమాన్యం ఏం చెప్తోంది? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? హరి, అది నిన్నటి నుంచి కూడా పేరెంట్స్ కు ఇటు సెయింట్ ఆండ్రూస్ స్కూల్ మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా స్కూల్ సమయంలో మార్పు చేయడము ఆ పేరెంట్స్ దానికి సంబంధించి స్కూల్ యజమాన్యాన్ని పేరెంట్స్ తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీయడం జరిగింది. అంటే అకస్మాత్తుగా ఈ సమయాన్ని ఎందుకు మార్చారు? ఈ సమయం మార్చడం వల్ల తమ పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మళ్ళా దాంతో పాటుగా ఉదయం సమయంలో అంత ఎర్లీగా రావడం కానీ లేకుంటే వెళ్ళడానికి కానీ అనేక విధాలుగా ఇబ్బందులు గురవుతామని చెప్పేసి ఒక సుమారు 23 నుంచి ఒక 50 ఫ్యామిలీలు కుటుంబాలు వాళ్ళను అడగడం జరిగింది. విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు అడగడం జరిగింది. అయితే విద్యార్థులకు తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన స్కూలు యాజమాన్యం నిరంకుశంగా మొండి వైఖరిగా వ్యవహరించడంతో పాటుగా ఆ స్కూల్ కు వెళ్ళిన తల్లిదండ్రులను కూడా గదిలోనే బంధించి, అంటే వాళ్ళను యజమాన్యాన్ని వివరణ అడిగేందుకు వెళ్ళిన వారిని కూడా స్కూల్లోనే బంధించి బయట నుంచి తాళం వేసుకొని వీళ్ళు యజమాన్యం ఎటువంటి సమాధానాలు చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఒకసారిగా కోపోద్రులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంకా ఎటువంటి కఠినమైన శిక్షలు విధిస్తున్నారు, తాము తల్లిదండ్రుల విషయాన్ని అడిగేందుకు వచ్చినప్పటికి కూడా ఇంత మొండిగా వివరించడం పట్ల వాళ్ళు ఒకసారిగా ఆవేశానికి లోనయ్యారు. నిన్నటి నుంచి కూడా యథావిధిగా స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలి, తప్పనిసరి క్షమాపణ చెప్పాలి, విద్యార్థులను కూడా అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారనే ఒక ఆరోపణలతోని వాళ్ళు తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళన దిగారు. ఈ రోజు మార్నింగ్ కూడా స్కూల్ ప్రారంభమైన వెంటనే స్కూల్ కు చేరుకున్న తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీయడం జరిగింది. తమకు ఈ స్కూల్ సమయంలో మార్పులు తీసుకురావాలి, టైమింగ్స్ చేంజ్ చేయాలి, ఇదివరకు గతంలో ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో అదే టైమింగ్స్ కొనసాగించాలని చెప్పేసి యాజమాన్యాన్ని కోరడం జరిగింది. అయితే ఏమాత్రం కూడా యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళతో కానీ చర్చలు కానీ లేకుంటే వారితో ఎటువంటి చర్చలకు కూడా పిలవకపోవడంతో వీళ్ళు విద్యార్థి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళన దిగారు. దాంతో పాటుగా స్కూల్ ముందు కూర్చొని బైఠాయించేసి తమకు క్షమాపణ చెప్పేదాకా తాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుదిరిగేది లేదని చెప్పేసి అక్కడే ధర్నా చేయడం జరుగుతుంది. మరోవైపు ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం జరుగుతుంది. పోలీసులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులనే హెచ్చరించడం జరుగుతుంది. అక్కడ స్కూల్ వద్ద ధర్నాలు కానీ ఎటువంటి చేయొద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వారిని వెళ్ళగొట్టడం జరుగుతుంది. అయితే విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం ఒకటే ముఖసూటిగా చెప్తున్నారు, తమకు యజమాన్యం క్షమాపణ చెప్పాలి, క్షమాపణతో పాటుగా ఏదైతే సమయం ఇప్పుడు కేటాయించారో ఆ సమయంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకోవడం. ఓకే రాజు.